నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందు రావడానికి అసలైన కారణం ఏమిటంటే ఆదోని పట్టణం మరియు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఆదోని టోటల్ నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులకి రెండు చేతులెత్తి నమస్కరించి చెప్పుకుంటున్న విన్నపం ఏమిటంటే, మన ఆదోని పట్టణంలో ఉన్నటువంటి చాలా కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, చాలా సందుకొకటి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు ముందుగా మనము వేరే వాళ్ళపైన నింది వేసే కంటే ముఖ్యంగా తల్లిదండ్రులుగా మన ప్రాథమిక బాధ్యతని మనము మర్చిపోతున్నాము. ఎందుకంటే ఈరోజు ఈ మీడియాకి మేము ఈ విషయం చెప్పడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈరోజు మన పక్క రాష్ట్రమైన ఆదోనికి 100 కిలోమీటర్ల దూరంలోనే మాన్వి అనే ఊరి వద్ద ఒక ప్రైవేటు పాఠశాల సంబంధించినటువంటి బస్సు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు రెండు ఒకటికొకటి గుద్దుకొని చాలా ఘోరంగా ప్రమాదం జరిగింది. అది మాటల్లో చెప్పలేనటువంటి బాధగా ఉంది. అది ఆ దృశ్యాలు చూస్తేనే ప్రతి ఒక్క మనిషికి మనసు అనేది కలిచివేస్తుంది. కాబట్టి ఇదే దినము మేము వెళ్తా ఉంటే మా దృష్టికి వచ్చినటువంటి ఒక విషయం ఏం జరిగిందంటే, పర్టికులర్గా ఒక స్కూల్ అని చెప్పడం లేదు, ఈరోజు ఆ స్కూల్ యొక్క బస్సుని మేము గమనిస్తే ఏం జరిగిందని చెప్తే మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. ముందు ఆ ప్రైవేట్ పాఠశాల యొక్క బస్సులోన దాదాపు 100 నుంచి 150 మంది విద్యార్థులను, అదే విద్యార్థులు వాళ్ళ నోటి వెంబడే చెప్పడం జరిగింది. 100 నుంచి 150 మంది విద్యార్థులు ఒకే బస్సులోనే మనము గొర్రెల్ని, పశువుల్ని ఏ విధంగా అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామో వాటినైనా జాగ్రత్తగా తీసుకెళ్తారు. ఎందుకంటే వాటి కాలు విరిగితే, ఇంకోటి ఏమైనా డ్యామేజ్ అయితే మార్కెట్లో తక్కువ రేటుకి అమ్ముడుపోతాయనే ఉద్దేశంతో వాటికన్నా కొద్దిగా స్పేస్ ఇచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కానీ దానికంటే కూడా ఘోరం అయిపోయింది ఇది. ముందుగా ఆ ప్రైవేట్ పాఠశాల యొక్క యాజమాన్యాన్ని అనే దానికంటే ముందు తల్లిదండ్రులుగా ముందుగా మనకి కనీస బాధ్యత అనేది ఉండాలి. ఎందుకంటే మనం పిల్లల్ని కని పెంచి వాళ్ళని చదివించి ఏదో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మనం తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పాఠశాలలో వేలు ఫీజులు కట్టేసి మనం ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తున్నాము. అదే కనీస బాధ్యత ట్రాన్స్పోర్ట్. తల్లిదండ్రులకి ఒక్కోరికి ఒక్కో రకమైన వృత్తిలో ఉంటారు కాబట్టి పిల్లల్ని వదిలడము, పిలుచుకోరావడము వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. కానీ మన ఇంటి ముందుకు వచ్చి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో, బస్సు కానీ ఆటోలు కానీ, వాటిలోన మన ఇంటి ముందు ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు పిల్లల్ని మనం ఆటోలోనే ఎక్కిస్తాము. ఆ ఆటో యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఆ ఆటో డ్రైవర్ యొక్క కండిషన్ ఏమిటి, ఆయనకి లైసెన్స్ ఉందా లేదా, ఆ ఆటో కండిషన్ ఉందా లేదా, ఈ మినిమం బేసిక్స్ క్వాలిఫికేషన్ కూడా చూడుకోకుండా మనము అటువంటి ఆటోల్లోన మనం పిల్లల్ని పంపిస్తా ఉన్నాము. దీనిపైన తల్లిదండ్రులు ముఖ్యమైన బాధ్యత. 80% ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులదే ఉంది. ఇంకా రిమైనింగ్ మనం అధికారుల్ని, స్కూల్ యాజమాన్యాన్ని సెకండ్ కేటగిరీలోకి వస్తారు వాళ్ళు. ఎందుకంటే స్కూల్ యాజమాన్యం కూడా దీనిపైన కంపల్సరీగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అదే స్కూల్కి వచ్చినప్పుడు ఆ హెడ్ మాస్టర్స్ కానీ, స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఒక ఆటోలో 10 నుంచి 15 మంది దాకా చిన్న పిల్లలు ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, యువతలు ఇద్దరు కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తూ తీసుకొస్తా ఉంటారు. ఇది స్కూల్ యాజమాన్యం కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మందలించినటువంటి పాపాన పోలేదు. ఇంకా అధికారుల దృష్టికి వస్తే ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ అధికార వ్యవస్థ, మన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది మారడం లేదు. కానీ అందుకనే నేను పదే ఒకటే చెప్తున్నాను, మన కుటుంబం మనకు ముఖ్యము, మన పిల్లలు మనకు ముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు దీనిపైన స్పందించండి. అదే ఆర్టీఓలు కూడా ఏవైతే బస్సులు ఉన్నాయో ఆ ఫిట్నెస్ అయినా చెక్ చేయండి. ఫిట్నెస్ ను చెక్ చేయరు. ఏదైనా ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి జరిగేంత వరకు ఎవ్వరు దానిపైన నోరు మెదపరు. గతంలోన ఇప్పుడు మనం ప్రైవేటు పాఠశాలకి ప్రభుత్వము గుర్తింపు ఇవ్వాలి అని చెప్తే ఫైర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైర్ సేఫ్టీ లేని పాఠశాలలు మన ఆదోనిలోనే కోకొల్లలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాటికి ప్లే గ్రౌండ్ లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. ఈ ఫైర్ సేఫ్టీ అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే
గత 20-25 సంవత్సరాల క్రితం తమిళనాడులోన ఒక పాఠశాల, ప్రైవేట్ పాఠశాలలోన ఒక షెడ్డులో పాఠశాల నడుపుతున్నారు. అక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లోన 10ల సంఖ్యలో విద్యార్థులు కాలి బూడిదైపోయినారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి, సుప్రీంకోర్టు అయితేనేమి స్పందించి అప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలకి ఫైర్ సేఫ్టీ అనేది కంపల్సరీ మస్ట్ షూట్ చేసింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలోన అంతెందుకు, ఇప్పుడు పాఠశాలలు కూడా డైరెక్ట్ చెప్దాం మాకేం పోయింది. ఇప్పుడు జరిగినటువంటి శారదానికేతన్ స్కూల్ ఉంది, శారదానికేతన్ స్కూల్ బస్సుది మన దృష్టికి వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే ఏరియాలోన కారంపేటలోన వినాయక స్కూల్ అనేది ఉంది. ఇంకోటి ఏదో ఒకటి 2-3 స్కూల్స్ ఉన్నాయి, అవి G+2 ఉన్నాయి, వాటికి ఫైర్ సేఫ్టీ లేదు. ఇవన్నీ మండల విద్యాధికారులు వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా నాకు అర్థం కావడం లేదు. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఎవరికి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ముందుగా ఈ అధికారుల పైన మనం పడి వాళ్ళని మనం దూషించే కంటే మన పిల్లల యొక్క సేఫ్టీ, మన పిల్లల్ని చూసుకోవడం ప్రాథమికంగా మన కర్తవ్యం. కాబట్టి దీనిపైన తల్లిదండ్రులకి నేను మరొకసారి విన్నపం చేసుకుంటున్నాను, తమ యొక్క పిల్లల్ని సేఫ్టీగా మంచి ట్రాన్స్పోర్ట్లోన విద్యాలయాలకు అయితేనేమి కళాశాలలకు కానీ పంపించాలని కోరుతున్నాను. నమస్కారం. నా పేరు సాయి కుమార్ అండి. నేను ఆదోనిలో న్యాయవాద వృత్తిలో ఉన్నాను. మీరు కూడా కదరా, ఇంకా ఉండండి ఏం కాదులేరా, మీకోసమేలే. చిన్న కొద్దిగా ఆగినాను ఇక్కడ మీరు. ఒక్క నిమిషం వచ్చి, డైలీ ఇంతమంది వెళ్తారా? డైలీ ఇదే బస్సులో ఇంతమంది? డైలీ ఇంతమంది వెళ్తారా? ఎంతమంది ఉంటారా? 170 మెంబర్స్ ఒకే బస్సులో పోతారు. 100 అన్నా అనుకో, 100 మెంబర్స్ పోతారు ఈ బస్సులో మీరు డైలీ. అమ్మా డైలీ ఒకే బస్సులోనే 100 మంది పైన పోతారు. సర్లే, ఈ రోజు ఒకటి యాక్సిడెంట్ జరిగింది కర్ణాటకలో, పిల్లలు చనిపోయినారా పాపం చాలా మంది. సరేలే. యా ఊరు? యా స్కూలు? శారదానికేతనా? ఎంతమందిని వేసుకోబోతున్నావు? 16 మంది ఉన్నారు. 16 మంది ఇదే ఆటోలో డైలీనా? లేదు, ఈ కొద్ది ఒకటే బస్సు రిపేర్ ఉంది. పిల్లల్ని, చిన్నపిల్లలే అంతా. అదే చిన్నపిల్లలే ఇక్కడ కూర్చోబెట్టుకుంటుందని తెలుదా నీకు? తెలుసులా, చిన్నపిల్లలే ఇంకోటి బస్సు కాదురా. ఏమన్నా జరిగితే నువ్వేం సన్నపిల్లలు ఈరోజు ఒకటే అని చెప్తున్నావు? నన్ను మనసం కూర్చోండిరా మీరు కూడా. సరే చెప్పు, పోమని చెప్పు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు
విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.